వచ్చి ఇలాంటి మాటలు బంద్ చేయండి. లేదంటావా నేను ఇది ఆఫీస్కు పిలిస్తే కూడా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని డాక్యుమెంట్స్ పుస్తకాలతో సహా ఎప్పుడు కమిషన్, ఏ కమిషన్, కల్కర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, హంటర్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, మురళీధర్ కమిషన్ ఏమి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ ఏమి ఇచ్చి అన్ని కమిషన్ రిపోర్ట్లతో సహా రమ్మంటే నేను వస్తా. నీకు అర్థం కాకుంటే కొన్ని ఎడ్యుకేట్స్ను కూడా పెట్టుకోండి. కానీ ఒక మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టద్దు దయచేసి. వీఆర్ ఇండియన్స్. ముందుగాల మనం భారతీయులము. భారతీయుల మధ్యలో ఈ ఓట్ల గురించి, ఓట్ల రాజకీయం చేయకుండా, ఓట్లు అయిపోయినాయి, కలిసి దేశాన్ని చేద్దాం. వెనుకబడిన తరగతుల్లో ఎవరున్నా వెనుకబడి తరగతులే. ఇంత మంచి సర్వే జరిగినందుకు నువ్వు అభినందించి చేయవలసింది. కేంద్రం అయితే చేస్తలేదు. మా డిమాండ్ ఏముంది అంటే, నీకు అంతా బీసీల మీద ప్రేమ ఉంటే మోదీ గారికి చెప్పి ఇప్పుడు జరగబోయే సెన్సెస్లో బీసీ అని ఒక కేటగిరీ పెట్టి, అందులో కాలం పెట్టి బీసీది కూడా ఆ క్యాస్ట్ సర్వేలో పెట్టిస్తే నేను కూడా శభాష్ మా బండి సంజయ్, కిషన్ రెడ్డి అని చెప్తా. కానీ కేవలం పేపర్ టైగర్గా హిందూ ముస్లిం అంటే బాగుండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనమంతా ఒకటే దేశంలో అందరం భారతీయులు ఉన్నాం, ఇండియన్ సిటిజన్స్ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడితే మాత్రం జాగ్రత్త. ఇవి అన్నీ పిచ్చి మా చేయకు. ఇవి అన్ని డాక్యుమెంట్స్ నేను మీ ఇంటికి మీ మెయిల్లో పంపిస్తున్నా, పోస్ట్లో పంపిస్తున్నా. నువ్వు పిలిస్తే ఆ జమానీ బుక్లతో సహా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.